అసలు నేను చేసేది లెగ్ వర్కౌటేనా అనిపించింది మామ నాకు ఏంటో కానీ ఈ రోజు డే 101 ఆఫ్ మజిల్ గెయినింగ్ ఛాలెంజ్ మామ ఇది. ఏంటి ఈ రోజు కొంచెం ఓవర్ అయింది అనుకుంటున్నామా? ఏం లేదు, అప్పుడప్పుడు మనలో ఉన్న కళాకారుడు బయటకు వస్తారు మామ. కానీ ఒక్కోసారి డిఫరెంట్ గా కూడా ట్రై చేయాలి కాబట్టి డిఫరెంట్ గా చెప్దామని డిఫరెంట్ గా చెప్పాను మామ అంతే. ఈ రోజు విశేషాలు ఏంటంటే మామ, మెయిన్ ఈ రోజు కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి సాటర్డే కాలేజ్కి రెడీ అయిపోయాను మామ. పొద్దున్నే కాలేజ్కి రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళాను మామ. కానీ ఈ రోజు కాలేజ్కి వెళ్ళాక అర్థమైంది మామ ఎవరో రారని. ఒకరు కూడా లేరు మామ. నలుగురు వచ్చారు అంతే బాయ్స్. ఇంకేం చేస్తాం, అలా సాయంత్రం దాకా వెళ్ళామన్న పేరుకి కూర్చొని ఉన్నాము ఏం చేయలేక. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 5:30కి ఇంటికి వచ్చి జిమ్కి రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళాను మామ ఈ రోజు. ఇంక ఈ రోజు వర్కౌట్ కోసం మాట్లాడుకుంటే ఈ రోజు వర్కౌట్ లో లెగ్ మామ, లెగ్ షోల్డర్. కానీ లెగ్ దగ్గరకు వస్తే లెగ్ అసలు ఈ రోజు లెగ్ అయినా అనిపించింది మామ. అంత అలా చేశాను. ఏమో ఎంత వెయిట్ వేసానో నాకే తెలీదు. దగ్గరగా 40 kgs తో సిట్అప్స్ చేసాను. ఏం అర్థం కాలేదు నాకే. ఎలా చేసాను అనిపించింది అయిపోయాక. మీరే చూడండి స్వెట్ ఎంత అలా పట్టిందో, మామూలుగా పట్టలేదు. ఈ రోజు అంత ఇంటెన్సివ్ గా చేయడానికి కూడా కారణం ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం ఫ్యాట్ అనేది డ్రాప్ చేస్తున్నాం కాబట్టి, మనం ఎంత హై ఇంటెన్సిటీతో చేస్తే అంత ఫ్యాట్ అనేది బర్న్ అవుద్ది కాబట్టి, అందుకని నేను అంత హై ఇంటెన్సిటీకి పుష్ చేసుకుంటున్నాను మామ. నేను తినేది లో క్యాలరీ తక్కువ ఫుడ్ అయినా సరే నేను పుష్ చేసుకుంటున్నాను కాబట్టి అంత హై ఇంటెన్సివ్ గా చేయగలిగాను ఈ రోజు. అంతకు మించి ఏం లేదు. కానీ ప్రతి లెగ్ వర్కౌట్ లో ఇలాగే ఇంత ఇంటెన్సివ్ గా చేయాలంటే అది అవ్వని పని మామ. ఒక్కోసారి లో ఉండొచ్చు, ఒక్కోసారి హై ఉండొచ్చు. కొంచెం మనం పుష్ చేసుకోవడం బట్టి ఉంటుంది. కొంచెం లో క్యాలరీలో తీసుకున్నప్పుడు మనం ఎంత పుష్ చేసుకుంటే మనకి ఫ్యాట్ అనేది అంత బర్న్ అవుతుంది మామ. అంత ఇంటెన్సిటీతో లెగ్ వర్కౌట్ చేసాక 45 minutes చేస్తే కార్డియో ఎలా ఉంటుంది మామ? నాకైతే మామూలుగా లేదు. 45 minutes కార్డియో చేసాక అంటిబల్ అయిపోతే అంటిబల్ తీసుకుని ఇంటికి వచ్చాను మామ. అంతే రోజుకుంటా మరి. బాయ్ మామ.